మౌడి పళ్ళ దార ఎక్కువ. ఇంకా మీరు చిరిగిపోయిన నోట్ ఇస్తున్నారు. మీరు దిగులు పడకండి, ఎందుకంటే అన్ని బ్యాంకుల్లోనూ చిరిగిన నోట్ ని ఎక్స్చేంజ్ చేయవచ్చు. ఆర్బీఐ చెప్తుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. ఇదిగో ఇలా చూడండి, ఏరోప్లేన్ తీసుకోండి. నేను దీని మీద ఎగిరిపోతాను. ఈ బాయ్స్ కా సి బాయ్స్ కా క్రియేటో. ఇక నా వంతు. ఈ రోజు నేను ట్రై చేస్తాను. కావాలంటే చూడు, నా గురి రోజు తప్పదు. ఆ రెడ్ డాట్ ని నా డాట్ కట్ చేసి అవతల వైపుకి వెళ్తుంది. జంతర్ మంతర్ కాళీ కలంతర్ చూ. ఇది ఏం కనిపించలేదు. డాట్ ని నేను సరిగ్గానే ఫైర్ చేశానే, కానీ డాట్ ఎక్కడికి వెళ్ళింది? రంగీలా, నువ్వు చూసావా? లేదు. డాక్టర్ చేసింది. ఇదిగో దొరికింది, ఇదిగో తీసుకో. మైరా, నన్ను ఇబ్బంది పెట్టాలని నువ్వు మ్యాజిక్ నేర్చుకున్నావా ఏంటి? సపోలా, చూస్తున్నావా నువ్వు? సన్ సిటీలో సరిగ్గా గురి చూసి కొట్టే మొనగాడే లేడు. ప్రతి ఒక్కరూ ఇదిగో ఇలాగే విసురుతూ ఉంటారు. పోనీ నన్ను గురిపెట్టి కొట్టమంటావా? నా సత్తా చూపించి వీళ్ళకు బుద్ధి వచ్చేలా చేస్తాను. కానీ ఇది ఎలా చెయ్యగలను? అసలు నాకు గురి పెట్టడం అంటేనే సరిగ్గా చేత కాదు కదా. నువ్వేం దిగులు పడకో. ఈ సపోలా ఉండగా నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. విను. సన్ సిటీ ప్రజలారా, మీరంతా గొప్పగా భావించుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు కాల్ సిటీ గొప్పతనం ఏంటో చూడండి. ఏంటి అలా నోలు వెలబట్టి చూస్తూ నించుండిపోయారు? సన్ సిటీ ప్రజలారా, కాల్ సిటీ ప్రజల ముందు మీరెందుకు పనికిరాని వాళ్ళు? ఈ సన్ సిటీలో ఎవరైనా మొనగాడున్నాడా? ఈ గురి చూసి కొట్టే పోటీలో నన్ను ఓడించగలరా? ఎవరైనా ఉన్నారా? నేనున్నాను జోగా, నేనున్నాను. ఈ బాయ్స్ కా క్రియేటో. రుద్ర, నీ గురి తప్పింది చూసావుగా. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు? గురి చూసి కొట్టడంలో అసలు పనికిరాదు. జోగా, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ లో ఏమాత్రం సందేహపడకు. ఈ జోగా చీటింగ్ చేస్తున్నాడు. ఈ ట్రోఫీ రుద్రాకే దక్కాలి. అవునవును, ట్రోఫీ రుద్రాకే చెందాలి. మా దగ్గరే ఛాలెంజ్ చేసావు కదా. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. ఏంటి సోగా, ఏమైంది? ఇప్పుడు నీ పొగరు అణిగిందా లేదా చెప్పు. సరే సరే, ఒప్పుకుంటాను. రుద్ర గొప్పతనాన్ని మరి అంత మెచ్చుకోకండి. నిజంగా మీలో అంత శక్తి ఉంటే అదిగో గురి చూసి ఆ లక్ష్యాన్ని కొట్టి నాకు నిరూపించండి, చూద్దాం. కానీ నువ్వు కూడా ఇప్పుడు సపోలాను ఉపయోగించే కదా గురి చూసి కొట్టావు. అసలు ఎలా గురి చూసి కొట్టాలో నేను నీకు నేర్పిస్తాను. అటు తప్పుకో, అటు తప్పుకో.
మనసుంటే మార్గం ఉంటుంది. జంతర్ మంతర్ జాదూకల్ అంతర్. ఏమైపోయింది? బహుశా సింహం నిద్రపోతూ గురి చూసి కొట్టింది అనుకుంటాను, అందుకే ఇలా తప్పిపోయింది. రంగీలా మెజిషియన్ కాదు, జోకర్ 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 జోకర్. మీకు అసలు సిగ్గుగా లేదు? మీరందరూ కలిసి నన్ను ఆట పట్టిస్తారా? ఖచ్చితంగా నేను కూడా ఒక గొప్ప మెజిషియన్ అవుతాను. నేను చేసే మ్యాజిక్లను చూసి మీరందరూ ఎంత ఆశ్చర్యపోతారు. రంగీలా ఎక్కడికి వెళ్తున్నారు? చెప్పేది వినండి, ఇలా కోపడకండి. సపోలా, చూస్తుంటే ఈ రంగీలా చాలా కోపంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టున్నాడు. ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తీరుతాడు. నేను తన వెనకాలే వెళ్తాను. నువ్వు వెళ్ళి శాఖలకు విషయాన్ని తెలియజేయి. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు, నేను షకాల్ని. రంగీలా కోపం మనకి మంచిగా మారే అవకాశం ఉంది. వాడు ఇప్పుడు నిప్పు మీద ఉన్న ఇనుప ముక్కలాగా అయిపోయాడు. వాడిని ఇప్పుడు మనం ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. జయసింగ్ ఇప్పుడు సన్ సిటీలో లేడని విన్నాను. ఈ సమయాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. పదా. ఈ రోజు నేను అన్ని మ్యాజిక్లు నేర్చుకుంటాను. రంగీలా, నాకు తెలుసు ఏం జరిగిందో. నాకు తెలుసు. సన్ సిటీలో ఉన్న ప్రజలు మాత్రమే కాదు, జయసింగ్ చౌహాన్ కూడా నువ్వు మాంత్రికుడివి కాదు, ఉట్టి జోకర్ అని అనుకుంటున్నాడు. అందుకే నీకు అతను మ్యాజిక్ నేర్పించట్లేదు. కానీ నేను నీకు మ్యాజిక్ నేర్పిస్తాను. అప్పుడే నువ్వు అందరి మీద పగ తీర్చుకోవచ్చు. ఏంటి పగ? నేను ఎవరిపైనా పగ తీర్చుకోవాలనుకోవడం లేదు. నేను గొప్ప మెజిషియన్ అవ్వాలనుకుంటున్నాను. అందరి ముందు నా ప్రతిభ నిరూపించుకోవాలనుకుంటున్నాను. నువ్వు చాలా మంచివాడివి, అందుకనే పగ తీర్చుకోనంటున్నావు. నేను నీకు మ్యాజిక్ లో ఉన్న అన్ని ట్రిక్స్ నేర్పిస్తాను రంగీలా. చూడు, నా కళ్ళని మాత్రమే చూడు. చూడు, నా కళ్ళని జాగ్రత్తగా చూడు. వెరీ గుడ్. ఇప్పుడు జయసింగ్ చౌహాన్ని మర్చిపో. సూపర్. రుద్రాని అలాగే వాడి ఫ్రెండ్స్ అందరినీ కూడా నువ్వు పూర్తిగా మర్చిపో. సరే, సన్ సిటీ ప్రజలందరూ కూడా నిన్ను అవమానించారు. నువ్వు అది మాత్రమే గుర్తు పెట్టుకోవాలి. నిన్ను అవమానించినందుకు నువ్వు వాళ్ళందరి మీద పగ తీర్చుకోవాలి. వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి. నేను వాళ్ళందరిపైన పగ తీర్చుకోవాలి. అద్భుతం. ఇది చాలా మంచి విషయం. నువ్వు మంచి నిర్ణయమే తీసుకున్నావు. ఇప్పుడు నువ్వు ఎంతో శక్తివంతమైన మెజిషియన్ గా మారబోతున్నావు. శక్తివంతమైన రంగీలా, ఇది నీ కొత్త జన్మలా భావించు. ఇప్పుడు నువ్వు వెళ్ళు, ఆ సన్ సిటీని పూర్తిగా ధ్వంసం చేయి. చూడు రంగీలా, వాళ్ళందరి మీద నువ్వు పగ తీర్చుకో. ఇది రంగీలా టైం. వాళ్ళందరిపైన పగ తీర్చుకుంటాను. ఈ రంగీలా ఎక్కడికి వెళ్ళారు? ప్రతి చోట వెతికాము, కానీ ఎక్కడా దొరకలేదు.
ఈ రంగీలాని మీరందరూ కలిసి అవమానించారు. ఇప్పుడు ఈ రంగీలా మిమ్మల్ని ఏమేమి చేస్తాడో చేసి చూపిస్తాను. మనసున్న మార్గం లేదు. రంగీలాకి ఏమయ్యింది? నేను ఎవరిని వదిలిపెట్టను. కాపాడండి. మీకు మనసున్న మార్గం లేదు. ఇకపై నన్ను ఎగతాళి చేస్తారా? చెప్పండి. రంగీలాని ఎలాగైనా అడ్డుకోవాలి. రంగీలా ఆగండి. రంగీలా ఆగండి. అసలు మీరు ఏం చేస్తున్నారు? ఇంత పెద్దగా మీరు ఎలాగయ్యారు? నేను అందరి పైన పగ తీర్చుకుంటాను. నేను అనుకున్నట్టే అన్ని జరుగుతోంది. రంగీలా సన్సిటీ ప్రజలందరినీ హింసిస్తున్నాడు. ఇది చూస్తుంటే నా మనసు చాలా ఆనందంగా ఉంది. జోగా, వాడి దగ్గరికి వెళ్ళి నా ఆర్డర్ని వాడికి చెప్పు. జయసింగ్ చౌహాన్ అంతఃపురాన్ని మొత్తం నాశనం చేయమని చెప్పు. నేను వెళ్తున్నాను. రంగీలాని చూస్తే ఎవరో అతని మ్యాజిక్ తో ఇలా మార్చారనిపిస్తుంది. అందుచేతే అతని కంట్రోల్లో లేరు. ఏదేమైనా రంగీలా సన్సిటీని ఏమీ చేయకూడదు. మనం అతను అడ్డుకోవడానికి బదులుగా తాతయ్యని పిలుద్దాం. అతనంతా చూసుకుంటారు. మన వల్ల తాతయ్యని పిలవడం కుదరదు. ఎందుకంటే అతను ముఖ్యమైన పని మీద సిటీ నుంచి బయటికి వెళ్లారు. మనం తాతయ్యని తిరిగి రమ్మని పిలవద్దు. మనం ముగ్గురం కలిసి 3 పక్కల రంగీలాని అటాక్ చేద్దాం. మనం ఖచ్చితంగా గెలుపుని సొంతం చేసుకుంటాం. ప్లాన్ ఏంటంటే మనం ముగ్గురం కలిసి విడివిడిగా అతని పైన నెట్టిని విసరాలి. దాని తర్వాత అతని కంట్రోల్ కి రప్పించేద్దాం. కమ్, లెట్స్ డూ ద ప్రాక్టీస్. మైరా, నువ్వు అటువైపు వెళ్ళు. వరుణ్, నువ్వు ఇటు పక్క వెళ్ళు. లెట్స్ ప్రాక్టీస్. రెడీ వరుణ్. అంతర్ మంతర్ జాదూ కలంతర్. వద్దు, దయచేసి ఆపు. చాలు అటాక్. రుద్ర, నా వల్ల ఎక్కడికి వెళ్ళింది? నువ్వు నా వల్లని చూసావా? ఇలా చూడు, అది ఎక్కడుందో నీకే కనిపిస్తుంది. తెలిసిందా? సారీ. నాలాంటి మెజిషియన్ ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. రంగీలా, ఇది మా ఆజ్ఞ. జైసింగ్ మహల్ ని సర్వనాశనం చేసేయ్. రంగీలా, మీలాంటి పవర్ఫుల్ మెజిషియన్ దగ్గరే వాడు ఆర్డర్ వేస్తున్నాడు. మీరు బలవంతులు, కానీ ఆయన మాట వింటున్నారు. అదేం లేదే. నీకెంత ధైర్యం ఉంటే నా పైన పెత్తనం చేస్తావా? షాకాల్, నేను మీ ఆర్డర్ని పాస్ చేశాను, కానీ రంగీలా మ్యూజిషియన్ నన్ను కొడుతున్నాడు. అరే, నేనేం టెన్నిస్ బంతిని కాను. వెరీ గుడ్ రంగీలా, మీరు జోగాకి సరైన సమాధానం చెప్పారు.
ఇప్పుడు మీరు ఎందుకని ఇవన్నీ చేస్తున్నారో చెప్తారా? ఏంటి నేను నీకు చెప్పాలా? ఇప్పుడు నువ్వు కూడా నా పైన పెత్తనం చెలాయించాలనుకుంటున్నావా? నేను ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మైరా, వరుణ్, రంగీలా మీద షాకా లేదో మ్యాజిక్ ని ప్రయత్నించాడు. నేను ఇతన్ని నార్మల్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ బాయ్స్ కా నార్మల్ స్టిక్కర్. ఈ బాయ్స్ కా నార్మల్ స్టిక్కర్. నాతోనే తలబడాలనుకుంటున్నావా? నేను నిన్ను వదిలిపెట్టను. రుద్రా, మ్యాజిక్ ట్రిక్స్ లో నువ్వు నాకు జూనియర్వి, మర్చిపోకు. నా ముందు నువ్వు చిన్న పిల్లాడివి. షకాల్ మ్యాజిక్ ని షకాల్ మాత్రమే తీయగలడు. షాకాల్ మ్యాజిక్ కి షాకాలే సమాధానం చెప్పగలడేమో. వరుణ్, ఇలా రా. ఏంటి ఇది? చాలా ప్రమాదకరమైన ప్లాన్ రుద్రా. పర్వాలేదు, ఇట్స్ ఓకే, నేను మేనేజ్ చేస్తానులే. మైరా, వరుణ్, ఇప్పుడు మనం ఒకటిగా కలిసి నెట్ అటాక్ చేద్దాం. రెడీ? లేట్ చేయకుండా అతని పైన నెట్ ని వేసరండి. అయ్యా! ఓఫో, మళ్ళీ కనిపించకుండా పోయింది. ఎస్ మైరా, ఈ రోజు నువ్వు మ్యాజిక్ ని కరెక్ట్ గా ఉపయోగించావు. బాయ్స్ కా వా క్రియేటో. సారీ వరుణ్. మైరా, సారీ చెప్పకు. ఇదే నేను రుద్ర ప్లాన్ చేసావు. నువ్వు కరెక్ట్ గా చేసావు. రంగిలా, దమ్ముంటే నన్ను పట్టుకోండి చూద్దాం. నేను మిమ్మల్ని వదిలిపెట్టను. ఎక్కడికి వెళ్తున్నారు? నాకేమీ కనపడటం లేదు. నా నుంచి తప్పించుకుని పారిపోవాలనుకుంటున్నారా? నేను మాంత్రికుడి, గొప్ప మ్యాజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షాకాల్ని. రంగీలా, నువ్వు ఇక్కడికి వచ్చుండకూడదు. రంగీలా, నేను నీకు ఆర్డర్ చేస్తున్నాను, ఆపై. ఇంత గొప్ప మెజిషియన్ పైన నువ్వు ఆర్డర్స్ వేస్తావా? రంగీలా మనసు చెప్పిందే వింటాడు. తీసుకో. నా శక్తుల్ని నాకే వ్యతిరేకంగా వాడతావా? ఇవాళ నేను నిన్ను అంతం చేస్తాను రంగీలా. అకీరా, జకీరా, బజూకా, ఫైర్బాల్. నా ప్యాలెస్ కే వచ్చి ఇప్పుడు నాతోనే తలపడతావా? షకాల్, ఏమైంది? నీ ప్లాన్ నీకే ప్రమాదమైందా? ఫస్ట్ నేను ఒంటరిగా ఉన్నాను, కానీ ఈరోజు నీ వల్ల నాతో పాటు పవర్ఫుల్ అయిన రంగీలా కూడా ఉన్నారు. నీ వల్ల మమ్మల్ని అడ్డుకోవడం కుదరదు. మా నుంచి నువ్వు తప్పించుకోవడం కూడా కుదరదు. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. నేను ఇక్కడికి ఎలా రాగలిగాను? అదంతా మీకు తర్వాత చెప్తాం రంగీలా. థ్యాంక్ యూ షకాల్. ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం. నువ్వే రంగీలాని నార్మల్ గా మార్చాలనేదే మా ప్లాన్. అందుకే మేము ఇక్కడికి వచ్చాం. ఓకే, బాయ్ బాయ్. ఏంటి? షాకాల్ దగ్గర నీ ఆటలు చూపిస్తావా? నువ్విప్పుడు షాకాల్ కాల్ సిటీలో నిలబడ్డావు. నువ్వు ఇక్కడి నుంచి అసలు తప్పించుకోలేవు. నువ్వు వెళ్ళాలని నేను అనుకున్నప్పుడే నువ్వు వెళ్ళగలవు. అకీరా, జకీరా, బజూకా, అలాయిబో.
ఏంటిది ఏం చేస్తున్నారు వద్దు వద్దు తప్పుకో అకీరా జకీరా టాకో ఏంటి ఇప్పుడు చూడు ఇప్పుడు నేనే ఏదో ఒకటి చెయ్యాలి Zibaiska, boom! Check, boom! సకాల్, ఇక్కడికి నేను నీతో గొడవడానికి రాలేదు. నిన్ను రంగీలాని నార్మల్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నార్మల్ అయిపోయారు. ఏ కారణం లేకుండా ఎవరితో గొడవ పడకూడదని మా తాతయ్య నాకు చెప్పారు. ఇప్పుడు నీతో గొడవడానికి నా దగ్గర ఏ కారణం లేదు. సన్ సిటీని అంతం చేయడం పక్కన పెట్టి నీ కాల్ సిటీని డెవలప్ చేయడానికి చూడు. బాయ్ బాయ్. మీరందరూ దేనికి ఉపయోగపడరు. కిందకి రండి. రుద్రా